లోపలికి వెళ్ళాలి. ఓకే, దిగిపోతాను. థ్యాంక్స్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. పాలకొల రోడ్ అండి ఇది. ఇలా వెళ్తే పెనవాదం వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం అప్పన్న చెరువు వెళ్తున్నాం. సుస్వాగతం గ్రామ పంచాయతీ అప్పన్న చెరువు. అప్పన్న చెరువు పక్కనే గగ్గపురం ఉందన్నమాట. మొన్న మండే వెళ్ళాను అప్పన్న చెరువు. 3 స్ట్రీట్స్ కవర్ చేశాను. అవే గాస్పల్ ట్రాక్స్ ఇవ్వడం, బైబిల్ కావాల్సిన వారు బైబిల్ చూపించడం, చర్చ్ కోసం చందా ఇస్తానన్న వారు చందా తీసుకుని ప్రార్థన చేయడం. ఇంతకీ నేను ఎవరినో చెప్పలేదు కదా మీకు. రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తి మెజాయ మినిస్ట్రీస్. నా మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. మా ఈమెయిల్ ఐడి rbmosuganti@gmail.com. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి, రాజబాబు స్పేస్ మోసుగంటి. ఇంకా మా చర్చ్ పేరు ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఇప్పుడు మనం మెల్లగా నడుచుకుంటూ 11 नंबर गाड़ी को सहारा पर అప్పన్న చెరువు जा रहा है. హిందీ అర్థమైందా మీకు? ఆంధ్రులకి హిందీ అర్థం కాదు, అందుకే ట్రాన్స్లేషన్ క్లియర్గా చెప్తున్నాను. 11వ నెంబరు బండి మీద, అంటే నడుచుకుంటూ అప్పన్న చెరువు వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అని అర్థం. ओके. घर घर का कहानियाँ क्या बोलूं भैया, जीने के लिए कुछ तो करना पड़ता है. अगर भगवान एक बार पकड़ लिया ना अपना काम निपटाने के लिए, इंसान को मेरा जैसा इस्तेमाल करता है. हमारा खुद के लिए हम सोचते हैं, लेकिन हमारे लिए भगवान सोचता है, फिर भी बिना सोचे जैसा रहता है. जब भी लगता है क्या ये भगवान मेरा बारे में सोचता नहीं है क्या, मेरे को भूल गया क्या, ऐसा लगता है. తెలుగేనండి. హిందీలో మాట్లాడుతుంటే ఆయన ఎవరో హిందీ వాడు ఏమనుకుని చూస్తున్నాడు. ఆయన తెలుగేనండి అని చెప్తున్నాడు. సో తెలుగు వీడియో కాబట్టి తెలుగులోనే మాట్లాడుకుందాం. సో అప్పన్న చెరువు వెళ్తున్నాము. వీడియో కోసం నడుస్తున్నాను నేను.
ఇక్కడ మామిడి చెట్టు ఉంది, 24 గంటలు 365 రోజులు కాపు కాస్తుందట మామిడికాయలు. 365 days మామిడికాయలు కాస్తుంది అన్నమాట. RCM వండర్, RCM तो फ्रॉड बिजनेस है. RCM डूब गया, फिर भी इधर RCM को बोर्ड दिख रहा है मेरे को, क्या पता नहीं. RCM का घोटाला पूरा दुनिया में फैल गया, फिर भी RCM चल रहा है इधर. ना कृप नीक चालन. My grace is sufficient for you. Yes, Lord. My grace is sufficient for you. నా కృప నీకు చాలని అంటున్నాడు దేవుడు. దేవుని కృపతో 11వ నంబర్ బండి మీద అప్పన్న చెరువు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారండి, వీళ్ళకి పత్రికలు ఇవ్వాలి. కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం వీడియో కోసం నడవక తప్పట్లేదు. మొన్న మండే వచ్చాను ఇక్కడ అప్పన్న చెరువు, పత్రికలు ఇచ్చాను. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ప్రేయర్ చేసుకుంటూ వెళ్తాను, ప్రేయర్ఫుల్గా. ప్రభు ఆ ప్లేస్కి వెళ్తున్నాను, మరి అందరు హృదయాల్లో నా ఇలా జాలి పుట్టించు. చక్కగా పత్రికలు తీసుకుని అందరూ సంతోషంగా చర్చ్ కోసం ఫండ్ డొనేషన్స్ ఇచ్చేలా చేయను. అలానే ప్రభు నేను ఎవరెవరో ప్రార్థన చేస్తున్నా వారిని అందరినీ నిజంగా ఆశీర్వదించి వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాల ద్వారా మీరే మహిమ పొందండి. వాళ్ళని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోండి అని ప్రార్థన చేస్తూ ఉంటాను. సో దేవునికి మొరపెట్టి వారిని ఎన్నడూ సిగ్గుపరచడు. వాళ్ళ విశ్వాసం నా ప్రార్థన రెండు తోడైతే అద్భుతాలే జరిగిపోతాయి. అందరినీ ఏసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం చెప్పుకోండి. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడని నేను చెప్తాను. సో నా మాటలు నమ్మిన వాళ్ళు నిజంగా ఆశీర్వదింపడతారు, కానీ వాళ్ళు గ్రహించుకోరు. తర్వాత ఎప్పుడో గ్రహించుకుంటారు అనుకో. చూసారా స్ట్రీట్ డాగ్స్, వాటిని చూసి మనం భయపడవలసి వస్తుంది, కానీ మనల్ని చూసి అవి భయపడలేదు స్ట్రీట్ డాగ్స్. సో స్ట్రీట్ డాగ్స్ ఏమో కొంతమంది ఉండాలని, నాలాంటి వాళ్ళు ఏమో ఎందుకయ్యి మనుషులకు ప్రమాదకర స్థాయికి వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకు అని నాలాంటి వాళ్ళు. సో ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ వేస్తామండి, రాజబాబు మోసుగంటి. రాజబాబు మోసుగంటి మా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని మీ మొబైల్లోకి వెళ్ళి యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి రాజబాబు RAJABABU స్పేస్ మోసుగంటి MOSUGANTI సెర్చ్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అయిపోద్ది. నా ఫోటో కనిపిస్తుంది, నా పేరు కనిపిస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ వస్తుంది, బెల్ కొట్టండి. తర్వాత ఇంక వీడియోలు అన్నీ వరుసగా చూసేయడమే. ఉన్న వీడియోలను అన్నిటిని చూసేయండి, లైక్ చేయాలనుకున్న వీడియోని లైక్ చేయండి, కామెంట్లు మంచిగా రాయాలి, మాకు ఫేవరబుల్గా మాకు ఎంకరేజ్మెంట్గా రాయాలనుకున్న వాళ్ళ రాసేయండి.
మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాత్రం కామెంట్స్ రాయద్దు. ఎందుకంటే దానివల్ల మేము అప్సెట్ అయిపోతాం. డిస్కరేజ్మెంట్ని ఎవరు లైక్ చేస్తారంటే మీరు లైక్ చేస్తారా? మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేస్తున్నాను అనుకో వివిధ రకాలుగా, మీరు లైక్ చేస్తారా? చేయరు కదా. సో ద సేమ్ వే మేము కూడా లైక్ చేయలేం. అందుకే నెగిటివ్ క్రిటిసిజంతో కూడిన కామెంట్స్ మాకు చేయొద్దండి. దేవునికి వదిలిపెట్టండి, దేవుడే చూసుకుంటాడు. కాదు మేము మంచోళ్ళం కాకపోతే మీ దృష్టిలో. మా వీడియో చూడండి, కామెంట్ మంచిదైతే రాయండి, చెడ్డదైతే రాయొద్దు. నాకు మమ్మల్ని బాధపెట్టద్దు కామెంట్ ద్వారా. నెక్స్ట్ మా మినిస్ట్రీస్కి, యేసు మీడియా మినిస్ట్రీస్కి డొనేషన్ మీ యొక్క ధారాళమైన విరాళాలు డొనేషన్స్ ద్వారా సపోర్ట్ చేయండి. మా మినిస్ట్రీస్ని బలపరచండి. ఇప్పుడు మా చర్చికి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. ఎందుకు? చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం. మా దగ్గర ₹1 లేదండి, డబ్బులు లేవు. సో మా చర్చికి అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. అన్ని ఊర్లు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు సోదరీమణులు బ్లెస్సింగ్స్ కావాలి. ఆ విధంగా ప్రభు కార్యం ముందుకెళ్తుంది. సో మీరు ధారాళంగా సహాయం చేయండి. కేవలం మీరు ఇచ్చిన సొమ్ముతోటే చర్చ్ కట్టుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. మీరు ఇస్తేనే చర్చ్ కట్టుకోగలం, అది పరిస్థితి. కనుక మరి మీరు సంతోషంగానో ధారాళంగానో మాకు ఇవ్వడానికి ముందుకు రండి. ప్రభు పని కోసం మీరు సంతోషంగా ధారాళంగా ఇస్తున్నారు కనుక ప్రభు కూడా మీకు సంతోషంగా ధారాళంగా ఆయన యొక్క ఆకాశవాకులు తెరిచి సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆయన టైంలోన మీరు అడిగారు కదా అని వెంటనే ఇచ్చాడు. మేము ప్రార్థన చేసాం కదా అని వెంటనే ఇచ్చాడు. కొంతమందికి అడగక ముందే ఇచ్చేస్తాడు, కొంతమందికి అడిగిన తర్వాత అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు, కొంతమందికి అడిగినా సరే డిలే అవుతుంది, కొంతమందికి ఎంత గోజాడి ప్రార్థన చేసినా డిలే అవుతుంది. మాలాంటి వాళ్ళు ఎంతమంది మీకోసం ప్రార్థన చేసినా సరే కొన్ని పనులు డిలే అవుతాయి. అంత మాత్రాన దేవుడు మీకు ఇవ్వకూడదని కాదు, మీకు ఎప్పుడు ఇవ్వాలో మీరు అడిగేవి ఆయనకి తెలుసు, అప్పుడే ఇస్తాడు. మీరు చంటి పిల్లాడు పాకుతూ ఉండగా సైకిల్ అడిగడానికి ఇచ్చేస్తారా? ఎవరు కదా. సైకిల్ తొక్కే వయసు ఒక 5 సంవత్సరాలు వచ్చిందంటే అప్పుడు ఇస్తారు సైకిల్. అది అలా సైకిల్ మీద వేసుకున్నా ఆ దెబ్బ తట్టుకోగలడు, నేర్చుకోగలడు. ఇవన్నీ ఆలోచించి ఇస్తారు. సేమ్ వే దేవుడు. మీరు చిన్నపిల్లాడు కొట్టుకాడికి తీసుకెళ్ళి చాక్లెట్ అడిగితే కొనిస్తారు, కానీ చాక్లెట్ కంటే పెద్ద జీర్ణం కానీ ఎటువంటిది ఏదో ఆస్తి అడిగేస్తున్నాడు కదా ఇచ్చేద్దామంటే పిల్లోడికి ఉపయోగపడవు కదా. పడనటువంటి ఎలా అడిగాడు అనుకోండి, మీరు ఇచ్చేస్తారా? ఎవరు కదా. చెడ్డ పిల్లోడు చాక్లెట్ ఇస్తేనే ముచ్చట తీరుతుంది, అలాగనమాట. చెండు పిల్లోడు సాఫ్ట్ ఫుడ్ ఇస్తాం మనం, తర్వాత జీర్ణం చేసుకోగలిగి మెల్లమెల్లగా జ్ఞానం పెరుగుతున్నప్పుడు ఆ పిల్లవాడు బాలుడై విచక్షణ జ్ఞానాన్ని కలిగి అన్నీ కూడా సమకూర్చుకుంటాడు. ద సేమ్ వే గాడ్ ఈజ్ డీలింగ్ విత్ అస్. సో మానవులతోటి దేవుడు ఎప్పుడు ఎలా ఏంటి అనేది దేవుడే నిర్ణయిస్తాడు. మానవుల మేలు కొరకై దేవుడు సమస్తమును జరిగిస్తున్నాడు కనుక మనం ప్రార్థనాపూర్వకంగా శాంతి సమాధానాలతో నెమ్మది కలిగి ఈ భూమి మీద సుఖశాంతులతో ప్రభువుని కలిగి వర్ధిల్లాలని ప్రభు కోరుచున్నాడు. వచ్చేసామండి అప్పన్న చెరువు. ఇప్పుడు ఒక చర్చ్ ఉంది, మూలన చూపిస్తాను మీకు.
చర్చ్ చూసారా? చర్చ్ అప్పన్న చెరువు చర్చ్. సో ఏఎల్సి సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం అప్పన్న చెరువు. చూసారా? మొన్న మండే వచ్చానండి ఇక్కడికి. ఇప్పుడు మిగతా ఏరియాలో ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ బైబిల్ కావాల్సిన వారు డొనేషన్ అడిగి తీసుకుని బైబిల్ ఇచ్చి చర్చికి ఫండ్ ఇచ్చిన వారికి, చర్చ్ కోసం డొనేషన్ ఇచ్చిన వారికి ప్రార్థన చేసి ఈవేళ సేవని కొనసాగించాలి ఇక్కడ. సో ఇక్కడ రాజన్ ఉన్నాడు, హాయ్ చెప్తున్నాడు. హాయ్. డాగ్ని చూడలేదండి. డాగ్ ఉంది ఇక్కడ. డాగ్ ఉంది. డాగ్ ఉంది ఇక్కడ, చూడలేదు నేను. ఓకే 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 ఓకే. డాగ్ గొడవ పడుతుంది. కొంచెం డేంజర్, తెగిందనుకో నామే పడుతుంది ఇప్పుడు. అందుకే ముందుకు వచ్చేసినాను, డాగ్కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని. ఓకేనండి. సో ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. అప్పన్న చెరువు వచ్చేస్తాం మనం. వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటలు వేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ రాయండి. మా వీడియోస్ని షేర్ చేయాలనుకుంటే మీరు లింక్ షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చర్చ్ ఇటు నుంచి బాగా కనపడుతుంది.